పరిస్థితులు. రైట్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి, బల్మూరి. అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి పేరు. నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్సు. రేపు నామినేషన్లకు ఆఖరు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పేరు తెరపైకి వచ్చింది. విద్యార్థి లీడర్ కావడంతోనే బల్మూరికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆయన పేరును సూచించినట్లు తెలిసింది. అంటే మంగళవారం సాయంత్రమే అభ్యర్థులను ప్రకటించారని పార్టీ వర్గాలు చెప్పినా సిడబ్ల్యూసీలో అంటే సీనియర్లు కొంత అభ్యంతరాలు తలెత్తినట్లు సీనియర్లతోని కొంచెం అభ్యంతరాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అభ్యర్థుల ప్రకటనను బుధవారానికి వాయిదా వేశారు. నామినేషన్లు గురువారమే చివరి రోజు కావడంతో అభ్యర్థులకు ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ కోటా అనేది అద్దంకి దయాకర్కు, బల్మూరు వెంకట్కి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎన్ఎస్యుఐలో ఉన్నటువంటి బల్మూరు వెంకట్కి ఇస్తే యూత్ కాంగ్రెస్లో ఉన్న శివసేన రెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా అంతకన్నా చాలా సీనియర్ మోస్ట్లో ఏజ్ అయిపోతున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అనేది కొంతమంది వాదన. చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళకే ఎందుకు ఇచ్చారంటే చాలా మందిలో వీళ్ళు కూడా ఒకరు ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరిని అద్దంకి దయాకర్ని అయితే కొట్టిపాడేయడానికి వెళ్ళడం లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సరి అయినటువంటి సమాధానం ఇస్తూ అనేక మీడియా ప్రోగ్రాంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికికి కారకుడైనటువంటి అద్దంకి దయాకర్కు టికెట్ ఇవ్వకపోవడం చాలా మందిలో ఆశ్చర్యానికి గురి చేసిన అద్దంకి దయాకర్కి హైకమాండ్ పైన కానీ లేకుంటే అప్పటి పిసిసి అధ్యక్షుని పైన ఉన్న నమ్మకాన్ని అద్దంకి దయాకర్ ఖచ్చితంగా ఎవరు కూడా అల్లర్లు చేయకూడదు, ఏం చేయకూడదు, కంపల్సరీ నాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది, నేను పార్టీకి నిబద్ధుడై ఉన్నా, నేను నిజమైనటువంటి సైనికుడిని కాబట్టి నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పార్టీ సముచిత స్థానం ఇస్తుంది అన్నటువంటి నమ్మకంతో నేను ఉన్నానని చెప్పి అద్దంకి దయాకర్ చెప్పడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ జరిగినాయా జరగాలి నాకు తెలియదు, కానీ అద్దంకి దయాకర్ విషయంలో జరిగింది. కంపల్సరీ అద్దంకి దయాకర్ విషయం లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అద్దంకి దయాకర్కు చాలా సీనియరు, చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం, ఎక్కడ కూడా ఇంతవరకు పదవులు అనుభవించలేదు, చివరికి ఎమ్మెల్యే కూడా నివర అవకాశం రాలేదు. కాబట్టి ఏదైనా ఒక సముచిత స్థానం ఇచ్చి అద్దంకి దయాకర్ను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఇది అద్దంకి దయాకర్ విషయం లోపల లాంఛనమే. కంపల్సరీ ఒక దళితుడు కష్టపడి అందరికి బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు మరి అద్దంకి దయాకర్ కన్నా ఎక్కువ ఇంకా సీనియర్ దళితులు ఎవరు లేరంటే చాలా మంది ఉన్నా ఒకరొకరికి ఒక బిజినెస్లు ఉన్నాయి, ఒకరొకరు ఒక రంగాల్లో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి పేదరికంలో ఉండి కూడా కుటుంబాన్ని కూడా చూసుకోకుండా ఇలా పార్టీ కోసం పనిచేయడం, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అద్దంకి దయాకర్ని కన్విన్స్ చేయడం జరిగింది. ఆ కన్విన్స్ చేసిన విధంగానే అద్దంకి దయాకర్ ఖచ్చితంగా కన్విన్స్ కాగలిగాడు. ఆ విధంగానే ముందుకు పోయాడు. అద్దంకి దయాకర్కి ఇవ్వడాన్ని ఎవరు కూడా అంటే ప్రతిపక్షాలైనా అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా అద్దంకి దయాకర్కు ఇవ్వడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. ఇక బల్మూరు వెంకట విషయానికి వస్తే కంపల్సరీ చాలా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అపనింద పడ్డది. ఏమని పడ్డది? యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్లను కూడా పట్టించుకోకుండా వీళ్ళు టికెట్లు ఇచ్చారన్నటువంటి అపనింద వచ్చింది. కాబట్టి కంపల్సరీ ఉన్న ఎమ్మెల్యే కోటలో ఉన్నటువంటి రెండే రెండు మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కాబట్టి వీటిని కంపల్సరీ పరిస్థితి లోపల ఇప్పుడు సమవుజ్జులు అయిపోయారు. ఇక్కడ బల్మూరు వెంకట్ అయినా లేదంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అయినా ఇంకా చాలా మంది నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు చామకూర కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఉపాధ్యక్షుడిగా ఉండి బాగానే పనిచేసే యాక్టివిటీస్లో చాలా పాల్గొన్నాడు. ఆయన అనేక కార్యక్రమాల పాల్గొనడం పార్టీకి అంతా పనిచేసారు. ఇంకా దళితులలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రీతం ఉన్నాడు, కొంతమంది వెళ్ళిపోయినా ప్రీతం లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రేమ్ సుందర్ ఉన్నాడు. అంటే ఎంతోమంది లీడర్లు ఉన్నా ఇంకా నేను అందరి పేరు చెప్తానండి, ఎందుకంటే అందరికీ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనా నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళనే ఎందుకు ప్రకటించారంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో ఎన్ఎస్యుఐకి విద్యార్థి నాయకులుగా ఉన్న వాళ్ళకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి.
యూత్ కాంగ్రెస్కు ఇంకో దాంట్లో అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ బల్మూరు వెంకట్కి మాత్రం ఖచ్చితంగా ఇలా కల్పించారు. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ఒక వ్యక్తికి ఒక మంచి పోస్ట్ వచ్చినప్పుడు, ప్రజాసేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు మేమందరం స్వాగతిస్తాం, ఖచ్చితంగా దాన్ని అభినందిస్తాం. ఇంకా కష్టపడ్డ వాళ్ళని నేనేమంటానంటే, ఇందులో నేను హైకమాండ్కి అని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది పేరుగల లీడర్ ఉన్నారు, కానీ పార్టీ మనుగడలో లేనప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళు, అవతలి పార్టీని, అధికార పార్టీని చీల్చి చెండాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్సీనే కాదు, రేపు కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఒక ఎవరు పనిచేసిరు అన్నటువంటి, అది సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ప్రాక్టికల్ కావచ్చు, వీళ్ళు ఎంబడి కావచ్చు, ఎవరు చేసిరు అన్నటువంటి ఆలోచనతోని చేస్తే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకే ఎందుకు ఇచ్చారంటే నిజానికి వీళ్ళిద్దరి పోరాటం తక్కువేం కాదు. యూత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి శివసేన రెడ్డి దెబ్బలు తిన్నా, కాలుకు దెబ్బ జరిగినా, అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. అనేక నిర్బంధాల మధ్యలో వీళ్ళందరూ పోరాటాలు చేశారు. బల్మూరు వెంకట్ కూడా పోరాటం చేసిన, అద్దంకి దయాకర్ కూడా తనదైన శైలిలో కాంగ్రెస్ గొప్పతనాన్ని చెప్పడం వల్లనే, కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్పడం వల్లనే, ప్రజలకు నమ్మకం కలవడం వల్లనే రోజు టీవీలలో మాట్లాడుతూ కొంతమందికైనా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం తెలిసేలా, వాళ్ళు ఇంకోరికి వీళ్ళు ఇంకోరికి తెలిసేలా ఈ విధంగా చేసినటువంటి అద్దంకి దయాకర్కైనా, బల్మూరు వెంకట్కైనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకా మిగిలినటువంటి నాయకులు నిజమైనటువంటి ఎలాంటి బిజినెస్లు లేకుండా, ఎలాంటి అవకాశాలు లేకుండా పార్టీలను నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ గుర్తిస్తే దానికన్నటువంటి గొప్ప విషయం ఉండదు. ఇలా చాలామంది ఏంటంటే, కొంతమంది రికమెండ్ చేసుకోగలుగుతారు, కొంతమంది 10 మందితో చెప్పినప్పుడు వాళ్ళ పేరు వినిపిస్తుంది, కొంతమంది రికమెండ్ చేయలేరు, వాళ్ళు పోరాటం మాత్రమే చేస్తారు. ఎందుకంటే రికమెండ్ చేయడానికే ఎవరి దగ్గర వాళ్ళు పోరు. అలాంటి వ్యక్తులను కూడా గుర్తిస్తే అది మామూలుగా అదొక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కింద వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, చాలా మందిని పోతారు, కలుస్తారు, రికమెండ్ చేయించుకుంటారు, వాళ్ళ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనో దేని ద్వారా. ఇలా రికమెండేషన్ లేని వాళ్ళకు కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళని గుర్తించగలిగితే ఇది చాలా బాగుంటుంది అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా. ఇక్కడ అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు రావడం ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇది కారణం కావచ్చు. రాహుల్ గాంధీ గారే ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఎన్ఎస్సిఐ కానీ యూత్ కాంగ్రెస్లో కూడా కంపల్సరీ స్థానం ఇవ్వాలి. మరి ఇద్దట్లో ఎవరికి ఇవ్వాలంటే ఎన్ఎస్సిఐకి ఇవ్వండి, యూత్ కాంగ్రెస్కు ఇంకో దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పి, కార్పొరేషనో లేదంటే ఇంకోటో ఇవ్వండి అని చెప్పి చెప్పవచ్చు. దాని కారణంగా రాహుల్ గాంధీ యొక్క యువకులకు వాల్యూ ఇస్తున్నారు. యూత్ కాంగ్రెస్ కాకుండా, యూత్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లీడర్ కింద లెక్క వస్తుంది, అంటే జూనియర్ అన్నాడు. కానీ ఇక్కడ ఎన్ఎస్సిఐ అంటే ఒక ప్రజా సంఘాలు, మామూలుగా విద్యార్థుల యొక్క సమస్యల గురించి పోరాటం చేయాల్సి వస్తుంది. విద్యార్థులతో ఉంటారు, విద్యార్థులలో ఒకడైనటువంటి నాయకునికి ఒక మంచి స్థానం ఇచ్చి చట్టసభలో కూర్చోబెడితే బాగుంటుందని రాహుల్ గాంధీ చెప్పి ఉండవచ్చు. ఇది చాలా మంచి పరిణామమే. ఇది మంచి, అంటే విద్యార్థులలో నాయకులు బాగా పనిచేస్తే విద్యార్థుల నుంచి కూడా అద్భుతమైనటువంటి లీడర్లు పుట్టుకొస్తాడని చెప్పడానికి ఒక సందేశాత్మకంగా కూడా బల్మూరు వెంకట్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేయవచ్చు అని అనిపిస్తుంది. నిజంగా బల్మూరు వెంకట్ కూడా మంచి పౌరుషంగా, మంచి పదనతో మాట్లాడగలరు. బల్మూరు వెంకట్ కూడా హుజురాబాద్ ఈటల రాజేంద్ర మీద పోటీ చేసి తక్కువ మెజార్టీ కాదు, సారీ, మొత్తమే ఓట్లు రాకపోయిన 2-3 వేలు పడ్డ ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో నిలబడడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బల్మూరు వెంకట్కి టికెట్ రాకపోవడం, హుజురాబాద్ నుంచి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల, అంటే కాంగ్రెస్ గెలిచే టైంలో కూడా టికెట్ రాకపోవడం, దానికి తోడుగా పనిచేసిన వాళ్ళకి రాకపోవడం అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఇవ్వడం మాత్రం మంచి చర్యనే. ఇంకా ఎవరైనా పైరవీలు చేసుకునే వాళ్ళు, నేను ఏం చెప్తున్నా, పైరవీలు జరుగుతాయి, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిందే. వీళ్ళకే ఎందుకు ఇచ్చారు, బల్మూరు వెంకట్కి చాలా చిన్న వయసు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఇచ్చారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ నాకు తెలిసిన విషయానికి కూడా యూత్లో, అంటే ఎన్ఎస్సిఐ అంటే విద్యార్థి నాయకుల నుంచి వస్తారు. విద్యార్థి నాయకులు అంటే విద్యార్థులతో సత్సంబంధాలు ఉంటాయి. విద్యార్థులలో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల లీడర్లకు సముచిత స్థానం ఇస్తే రేపు వచ్చే విద్యార్థుల నుంచి దశ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు మంచి స్థానం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఇది మంచి పరిణామమే. ఇది ఆలోచనలు పెద్ద తప్పేం లేదు. కొంతమంది చూడనికే ఈయననే ఉన్నాడా అన్నటువంటి నాకు చాలా మంది ఫోన్ చేశారు, బల్మూరు వెంకటే ఉన్నాడా, ఎందుకు ఈయనకి ఇవ్వాలి, ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, లేకపోయిందా, కొంతమంది అయితే వెలుమలకు ఎక్కువ ఇస్తున్నారు అన్నటువంటి కూడా అంటా ఉన్నారు. ఏదేమైనా
యూత్ ఎన్ఎస్సిఐకి బల్మూరు వెంకట్ ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల ఎన్ఎస్సిఐకి ఒక కొత్త లీడర్ వస్తాడు. కొత్త లీడర్ లక్షణాలు కూడా కొత్త లీడర్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాని తర్వాత విద్యార్థుల నాయకులను ఎవరినైతే ఉంటే ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా హైకమాండ్ చేసింది అనుకుంటా. కంపల్సరీ ఎన్ఎస్సిఐకి ఇచ్చినప్పుడు యూత్ కాంగ్రెస్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. వీళ్ళిద్దరు కూడా రెండు కళ్ళ లాంటి వాళ్ళే కాబట్టి వీళ్ళకి కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎన్ఎస్సిఐ కానీ యూత్ కాంగ్రెస్లో ఈసారి ఖచ్చితంగా బీసీలకు ఎస్సీలకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్సీలకు బీసీలకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సిఐ కానీ మూలాల నుంచి అంటే విద్యార్థి సంఘాల నుంచి చాలా పోరాటం తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఎవరికి ఇస్తారు కొంచెం చూసి ఇవ్వాల్సిందిగా హైకమాండ్కు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇక అద్దంకి దయాకర్ అయితే మీకు తెలిసే విషయం, చాలా కష్టపడ్డాడు. చాలా పాపము 2 సార్లు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ ఆర్థిక పరిస్థితులు అన్ని కలిసి వచ్చి ఏదేమైనా ఈయన నమ్మకం వమ్ము కాకుండా ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టి మంచి స్థానం ఇచ్చి మంత్రి పదవి కొట్టిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.